భారతదేశంలో రామాయణాన్ని పారాయణం చేస్తున్నారు. In Bharata, many people go through Ramayana. ఎంతమంది రామాయణాన్ని పూజిస్తూ ఉంటున్నారు. Many worship Ramayana. రామాయణమే ప్రాణమని చెప్పి భావిస్తున్నారు. Many take Ramayana as కానీ their ఈ life. విధంగా భావించి విశ్వసించి పాలన చేసేటువంటి వ్యక్తులు ఎంతమంది పితృఆజ్ఞను పరిపాలన చేస్తున్నారు. Having accepted it as the standard, worshipping it, how many follow the command of the Father? రామాయణం పారాయణం చేసి ప్రయోజనం ఏమిటి? What is the use of going through Ramayana? రామాయణం విశ్వసించి ప్రయోజనం ఏమిటి? What is the use of having faith in it? రామాయణం ఆచరణలో పెట్టకుండా నీవు ఎన్ని పఠనం చేసినప్పటికీ ఇది ప్రయోజనం లేదు. When you don't practice Ramayana, everything is useless. భగవద్గీతను చూస్తామా అంటే ఈనాడు ఆధునిక యుగం లోపల వీధి వీధి భగవద్గీత యొక్క సందేశాలే. If you take Bhagavad Gita, every street conveys you a message. ఎంత భగవద్గీతను గురించి ప్రచారం సరిపేటువంటి వారు ఉంటున్నారు. There are lots of people who give publicity. కానీ ఈ భగవద్గీత లోపల ఒక్క వాక్యానైనా ఆచరణలో పెట్టేటువంటి వారు ఉన్నారా? But is there anyone who follows at least one sentence? లేదు. No. ఎంత కాలమైనప్పటికీ మనం తెలుసుకోవటంలోనే ఉంటే ఇంకా ఆచరించడం ఎప్పుడు? When they spend the lifespan in merely reading, when do we జీవితంతా practice? మనం చదువుతూనే పోతున్నాము. Throughout lifetime we read. నిజంగా నా ఉద్దేశంలో ఏమిటంటే చిక్కిన బుక్కులంతా చదివేటుంటాడు మూర్ఖుడు అని చెప్పొచ్చు. According to Swami, the one who goes through all the books is a fool. మనము ఆచరణలో పెట్టేటువంటి ఒక్కటి పదం ఉంటుంటే మనకు చాలు. If we just practice one word, that's పరులను enough. చంపాలనుకున్నప్పుడు తుపాకులు పిస్తోల్స్ ఉండాలి. When you want to kill anybody, you need pistols and తనను guns. తాను చంపుకోవాలంటే సూది ముక్క చాలు. If you want to commit suicide, a అదే needle విధంగా pin is తనను enough. తాను తరించవలసి ఉంటే ఒక్కటి ఆచరణలో పెడితే చాలు. For liberation, you need to practice one. ఆచరణలో లేనటువంటి గ్రంథాలు ఎన్ని చదివి ప్రయోజనం ఏమిటి? What is the fun of reading అబ్బో, so అతనికి many? అన్నీ తెలుసును అని అనుకుంటున్నారు. He thinks that he knows కానీ all. అన్ని తెలిసినటువంటి వాడు తను తాను తెలుసుకోలేకపోతున్నాడు. He knows all, but he doesn't know కానీ himself. ఈనాటి భారతదేశంలో ఇలాంటి మూర్ఖులే అభివృద్ధి అయిపోతున్నారు. Such fools are increasing in Bharata today. ఇలాంటి వారే పెద్ద గొప్ప విద్యావంతులుగా ప్రకటన జరుగుతుండాలి. They are highly educated, they consider ఇలాంటి so. వారే గొప్ప సాధకులుగా విశ్వసిస్తున్నారు. They are taken as ఇది aspirants. భారతదేశమునకే అవమానము, అపకారం. It's a matter of shame and a మొట్టమొదట hurt. మీరు ఆచరణలో ఒక్కటైనా పెట్టండి. Therefore, practice one or two.